హలో యువత చెలో సీసీఐ పరిశ్రమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ నిరుద్యోగ యువతీ యువకులకు పిలుపునిచ్చారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను కూల్చివేసే చర్యలకు పాల్పడడంతో యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టిపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు రామన్న తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కీలక పరిశ్రమ అంతరించిపోతుందనే పరిస్థితిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ నిరుద్యోగ యువతి యువకులారా, మీ అందరికీ హలో యువకులారా చెలో సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ అనే కార్యక్రమాన్ని సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటలకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి మరి సిమెంట్ ఫ్యాక్టరీ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ప్రత్యేకంగా యువకులు యువతులే కాకుండా సమాజం గురించి, ఆదిలాబాదు అభివృద్ధి గురించి, ఆదిలాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమ అంతమైపోతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయం ఉన్నటువంటి వ్యక్తులారా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయని చెప్పి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జోగు రామన్న మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా